ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు. నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టుల్ని తిట్టంట, ఏవేవో ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు. ఈయన ఇస్తాడు, ఆయన చదువుతాడు, జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు. ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి? ఏమన్నాను చెప్పండి అంటే నో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను. అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి, ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా? మాట్లాడద్దంటే మాట్లాడు, నేను చెప్పండి మీరు అన్నారు. నో అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు. కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి. రామోజీరావు గారు నాకేమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా, లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా? నాకెందుకు ఉంటుంది? రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది? ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి, లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి? అందుకే అది రైజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి నేను అడిగింది 45S వైలేషన్ గురించి. 45S రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా, అది తేల్చండి చాలు. దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ కోర్టు వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే 2600 కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో, ఆ 2600 కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు. ఆదేశించినప్పుడు వాళ్ళ అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెరుస్తారంటే 45S వరకు ఓకే, ఇప్పటికి వచ్చారు ఈ మాట. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, సిద్ధార్థ లోదరాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలేయి, 45S వరకు మాట్లాడు, నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి. అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు, ఒక ప్రెసిడెంట్ కావాలి, ఇలా చేస్తే ఇది తప్పు అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లోదరాతో అనేక సార్లు చెప్పాను. ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో, అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింఘ్వి గారు ఏమంటే అది పక్కన పెట్టేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి, 45S వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు. అంటే ఓకే, అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు, ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి. ఎందుకంటే 5000 10,000 ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు 5000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా? 50,000 ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో? చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. నో సరిగ్గా 80 నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు, టాప్ అడ్వకేట్స్, వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి 80 నిమిషాలు ఆర్గ్యూ చేశారు. నేను అసలు నోరెప్పలేదు. నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మేము ఎత్తాను తప్ప, ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి, నేను కూడా చెప్దాం అనుకున్నాను, నువ్వేం మాట్లాడుకో, ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న వచ్చి జడ్జి గారే ప్రశ్న వేస్తున్నాడు. మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, నువ్వు మాట్లాడకన్నాడు. నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ రెడ్డి గారు, నేను ఈ పక్కన నిలబడతాం, వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు, జడ్జీలు పైన కూర్చుని ఉంటారు. నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడద్దంటే, ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటే. నిజంగా చెప్తున్నాను, నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జీల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు, ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఫోన్ జడ్జి గారు ఏం మాట్లాడాల అలా కూర్చున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరిలో. ఆయన ప్రతి దాన్ని వాళ్ళు పెట్టిన అంటే అంత చదువుకుని వచ్చారు. కోర్టు ఎన్నండి మేము వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు? ఈ కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర 1000 పేజీలు ఉంటాయి. మేమేసింది, వాళ్ళు వేసింది దాని మీద మేమేసింది, మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది, కౌంటర్ ఎఫిడేవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో, ఎలాగా అంతా ఇచ్చేశారో, ఎవరు అసిస్ట్ చేశారో, నిజంగా గ్రేట్. వాళ్ళు చెప్పిన ప్రతి పని, ఎందుకంటే అడ్వకేట్స్ బోర్డు అంతా డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు, అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. అంతంత పేమెంట్లు తీసుకునే అడ్వకేట్స్గా పెరిగారంటే అపారమైన మేధస్సు ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏకసంతగ్రాహిలు అయి ఉండాలి, విపరీతమైన మెమరీ ఉండాలి. అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే చేస్తారు. ఈ కేసులో న్యాయం జరిగింది అంటే అది నా వల్ల కాదు, స్టేట్ గవర్నమెంట్ ప్లేడర్ నిరంజన్ రెడ్డి గారో లేకపోతే గవర్నమెంట్ వారో కాదు, జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పారా చివరికంటే, ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను ఊహించలేదు.
మ్యాక్సిమం ఏమంటారంటే సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి 45S ఈజ్ ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు డబ్బు ఎలా పే చేస్తారంటున్నాడు. ఏముంది, ఇంకెవరు కంప్లైంట్ లేవు, ఎవరూ మాట్లాడలేదు, 5 ఏళ్ళు అయిపోయింది. అయితే నాకు ఉంది, నేను ఎక్కువ దీన్ని డివేట్ చేయటం, పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టం లేక కోరుకున్నాను. కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే మా మదర్ దగ్గర నుంచే కదా ఈ కేసు ప్రారంభం. మా మదర్కి 9.5% ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే ఆవిడ దగ్గర 84,324 రూపాయలు ఆ పాడుకున్న చీటీలో డబ్బు డిపాజిట్గా మార్చి 84,324 తీసుకుని సంవత్సరం తర్వాత మీకు 92,335 రూపాయలు ఇస్తాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మీకు చూపించాను చాలాసార్లు, అది చూశారుగా చాలామంది, అందరూ డిపాజిట్ సర్టిఫికెట్. అంటే అది లెక్కేస్తే 9.5% ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చారనమాట. అదే ప్రకారంగా అదే ఇంట్రెస్ట్ రేట్లో లెక్క చూసుకుంటే వీళ్ళు పే చేసేసాం 2,541 కోట్ల రూపాయలు 31 మార్చి 2007 నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. ఇది కోర్టులో వారు వేసినటువంటి ఎఫిడవిట్. మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మార్చి 31, 2007 నాటికి 2,541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంటు ఆగస్టు 31, 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2,596 కోట్ల 98 లక్షలు చేశారు. ఇంకొక 5 కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 55 కోట్ల 39 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ మేము పే చేసినట్టుగా లెక్క అనమాట. వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు. ఏమని? మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేసాం అని ఎఫిడవిట్ వేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి, అది మా మదర్ది 2007 నాటికి అయిపోయింది. అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు కాబట్టి ఆ 2 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా కలిపి, ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది. నా కాకి లెక్క ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 2007లో ఇద్దామన్న వాళ్ళకి 8కో 9కో 10కో ఇచ్చారనుకోండి, ఆ 3 ఏళ్ల ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి 9.5% చొప్పున. అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత. అది నాకు వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ ప్రొలాంగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం, ప్రతిదానికి ఈ ఆవిడికి ఇచ్చా వీడికి ఇచ్చావా, ఎవరో కంప్లైంట్ ఇవ్వట్లే. ఆయన మాటి మాటికి చెప్పేది అదే, ఎవడో వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదని. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకుంది, మీరు వేసుకున్నారు మార్గదర్శిలో 10,000 రూపాయలకి మీకు ఇంట్రెస్ట్తో కలిపి 12,000 ఇస్తామని చెప్పి డిపాజిట్ రిసీట్ ఇచ్చారు. అది పెట్టు కూర్చున్నారు మీరు, 12,000 వస్తుందని. ఈ లోపల ఈ గొడవ అంతా వచ్చింది. రామోజీరావు గారికి టైం ఇచ్చారండి, ఆ టైంలో పే చేసేస్తారండి అన్నారు. మీకు పే చేయవలసిన దానికి ఒక ఏడాది తర్వాత 12,000 పే చేశారు. అప్పటికే మీకు ఎలా ఉంటుంది, వస్తుందా రాదా వస్తుందా రాదా, ఏంటో ఇదంతా నాకు అర్థం అవ్వట్లేదు, ఈ డబ్బులు వస్తాయి రాదా అన్న టైంలో మీకు ఆ 12,000 రావటమే మహానందం, తీసేసుకున్నారు. కానీ యాక్చువల్గా మీకు ఇవ్వాల్సింది 12,000 కాదు, ఆ 12,000 మీద ఈ 2 ఏళ్లకి ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి. అంటే అది ఇంకో 2,000 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఆ 2,000 రూపాయలు ఎక్కువ వచ్చిందని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది వస్తే చాలరా, చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఎంతో కొంత వస్తే చాలు. పాప రామోజీరావు గారు మనకు కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అనేవాడు ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేయించేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు. కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు. జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లోని కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1,500 రావాలి, ఏం పెడతారు? మీరు వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 1,500 బ్యాలెన్స్ ఉందండి అని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది. గవర్నమెంట్లు వచ్చాయి, 2 గవర్నమెంట్లు. కింద కోర్టులో వేసినటువంటి కృష్ణంరాజు గారు వేసినటువంటి కేసుని
హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు, ఈ కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నాం అంటారు, అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్. అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చారు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను నేను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమారు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పార్టీ ఫైర్స్ తేలడానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు, అంటే ఇంక దానికి ఇంకా అప్పీల్ లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి.